నల్గొండ జిల్లా నిడుమానూరు మండలం సోమవారిగూడెంలో ఉద్రిక్తత నెలకొంది. రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చెరుక సంధ్య 22 ఓట్లతో గెలుపొందారు. అయితే ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని రీకౌంటింగ్ నిర్వహించాలని బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ప్రస్తుతం గ్రామం పోలీసుల పహారాలో ఉంది. ఆ డబ్బాలు పెట్టుకునే పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చి చెత్తగాని ఓని పడితే ఆయన దొరికినట్టు కొడుతుంటే మేము ఊరుకొచ్చిన వెనక మాకు ఊరుకొచ్చాక మా అల్లుని పట్టుకోరు. మా అల్లుని లెస్స కొడుతారు. 10 మంది తలిగి పల్ల కొడుతారు సార్. ఇక కొడుతుంటే ఇక మా అల్లుడు చేస్తాడున్నాను. నేను పోయి నా మగని పైన చేసిన నా మగని మీదంగా నేను పడ్డా సార్. పడితే ఇక ఏం లేదు. ఇక మమ్మల్ని పెట్టి ఒక జాంగ్ వచ్చారు ఆ పోలీసు. మేమేమన్నా వాళ్ళ సొమ్ము తిన్నోళ్ళంగా, వాళ్ళని ఒక మాట అన్నోళ్ళంగా, ఒక దెబ్బ వేసిన వాళ్ళంగా. నాకు ఏదైనా కొడుకులు లేరు. నాకు ముగ్గురు ఆడపిల్లలు పెళ్లి చేసిన వాళ్ళ ఇంటికి వాళ్ళే పోయి సార్. మాకు ఓడి లేడు. నా మగ నేనే. నాకు ఊళ్ళో అల్లుడు నా బిడ్డను పెద్ద బిడ్డను ఊళ్ళో ఇచ్చిన సస్తుండా. నేను పోయి పైగా పడితే నన్ను ఇట్లా కొట్టిరు. ఇక వాళ్ళకి న్యాయమైన సార్ మమ్మల్ని ఇట్లా కొట్టిటాం. నా తమ్ముని పిల్లగాడు హైదరాబాద్లో చదువుకుంటాడు సార్. ఆడు డాక్టర్ కోర్టు చదువుతుండు. పసి పిల్లగాడు ఆడు 19 ఏళ్ళ పిల్లగాడు ఓటుకు వచ్చిండు హైదరాబాద్ నుంచి. వస్తే ఆయన 40,000 రూపాయలు చెల్లు బలకు కొట్టి ఆయన జీబులు ఎక్కించుకొని పోయిరు. వాడు రాజకీయం వాళ్ళకి పోయినోడు కాడు. ఆడు నిన్న ఓటు వేస్తానికి హైదరాబాద్ నుంచి వచ్చిండు. వాడు ఆయన జీవితం ఏం కావాలి సార్? మా అమ్మని మా నాన్నని అట్లే కొట్టిరు. మా బావ తలకాయ కొట్టే ఆయన కొడుతురని మీద పడ్డందుకు మా అమ్మని మా నాన్నని, మా అమ్మకి ఇక్కడ కాలు వచ్చింది, మా నాన్నకి ఇక్కడ పన్ను కాదినాయి, దెబ్బలు తాకినాయి. బ్లడ్ కాడుతుంది అట్లా తీసుకొని ఇదేమైనా న్యాయమా? వాళ్ళకి ఇట్లే జరుగుతుందా? ఇట్లే కొడతారా? ప్రాణాలు తీసారా? ఇదేమైనా పద్ధత? ఊరు మొత్తం మొత్తం కొట్టడం మీకు ఇదేమైనా పద్ధత? ఇదేమైనా రాజకీయమా? ఏమిటికి రాజకీయాలు చేశారు వీళ్ళు? చేస్తే న్యాయంగా చేయాలి. దొంగ ఓట్లు వేసుకొని పెట్టాలి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శంకర్ సిద్ధంగా ఉన్నారు. శంకర్, చెప్పండి, ఏంటి పరిస్థితి, ఏంటి గ్రామంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, పోలీసులు ఏమంటున్నారు? రైట్ సాయిరామ్, నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో అయితే తీవ్ర ఉద్రిక్తత నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే నిడమనూరు మండలం సోమవారం గూడెం ఏదైతే ఉంటుందో గ్రామంలో ఎన్నికల కౌంటింగ్ సమయంలో అయితే పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తతగా మారిందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రశాంతంగా సాగిన ఈ కౌంటింగ్ వాతావరణం ఏదైతే ఉంటుందో ప్రశాంతంగా సాగింది. ఒక్కసారిగా సాయంత్రం కౌంటింగ్ ముగిసే సమయానికైతే ఒక్కసారిగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ అభ్యర్థి చెరక సంధ్య 22 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారని చెప్తున్నారు. అయితే ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ రీకౌంటింగ్ నిర్వహించాలంటూ బీఆర్ఎస్ వర్గీయులు ఆందోళనకు దిగారు. ఆందోళన తీవ్ర రూపంలో దాల్చడంతో అయితే పరిస్థితి అదుపు తప్పి సోమవారంగూడెం గ్రామంలో ఉద్రిక్తత నెలకొలిందని చెప్పుకోవచ్చు. మొత్తం ఉద్రిక్తత వాతావరణం కూడా నెలకొలిందని చెప్పుకోవచ్చు. అయితే సమాచారం అనుకున్న జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, డిఎస్పీ రాజశేఖర్ రాజు, హాలియా సిఐ సతీష్ రెడ్డి, ఎస్ఐలు, సిఐలు అలాగే బెటాలియన్ కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. లాఠీ చార్జ్ కూడా దిగారని తెలుస్తుంది. అయితే ఆందోళన చేసిన అందరినీ కూడా పోలీసు వాహనాలతో అయితే పలు స్టేషన్లకు తరలించిన పరిస్థితి కనపడుతుంది. అయితే ప్రస్తుతం సోమవారగూడెంలో అయితే ఈ రోజు మార్నింగ్ నుండి భారీగా పోలీసు బలగాలు బందోబస్తులు ఏర్పాటు చేశారు. పరిస్థితి అదుపులో ఉందనే పోలీసు అధికారులు చెప్తున్నప్పటికీ గ్రామంలో మాత్రం మహిళలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అంటే ఎన్నడూ కూడా ఇలాంటి సంఘటనలు జరగలేదు. ఈ ఉద్రిక్తతలో కూడా అంటే మహిళల్ని కొట్టడం, అలాగే కొత్త వారిని కూడా కొట్టడం, ఊళ్ళో ఉన్న యువకులు ఎవరైతే ఉంటారో యువకులను కూడా పోలీసులు కొట్టారని చెప్పేసి మహిళలు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అంటే నిన్న కౌంటింగ్ ఏదైతే ఉంటుందో కౌంటింగ్ ఇద్దరు అభ్యర్థుల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అంటే కౌంటింగ్ మాకు సరిగ్గా రాలేదు, గెలిచిన అభ్యర్థి ఒకరైతే ఇంకో అభ్యర్థిని ప్రకటించారని చెప్పేసి అభ్యర్థి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే మొత్తంగా ఈ రోజు మార్నింగ్ నుండి గ్రామంలో పోలీస్ బలగాలు అయితే మోహరించిన పరిస్థితి కనపడుతుంది. సాయిరామ్. రైట్ శంకర్, థ్యాంక్ యూ.